ఫేక్ ప్రాపగండా చేస్తున్నప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? మీరు సోషల్ మీడియా హ్యాండిల్స్ని కాదు బ్లేమ్ చేయాల్సింది, మీరు ప్రభుత్వాలను కాదు బ్లేమ్ చేయాల్సింది. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి, మీ పందా మార్చుకోవాలి, మీ అప్రోచ్ మార్చుకోవాలి, ఫేక్ పోస్టులు పెట్టడం తిట్టడం తగ్గించుకోవాలి, బూతులు తిట్టడం తగ్గించుకోవాలి. ఈ రోజున వైఎస్ఆర్సీపీ జగన్ 2.0 సూపర్ యాప్ అని ఒక యాప్ తీసుకొచ్చేసినంత మాత్రాన ఏదో విప్లవాత్మకమైన చేంజెస్ తీసుకొచ్చేసాం, మేము పెద్ద పెద్ద పాలసీలు తీసుకొచ్చేసామని చెప్పి వీళ్ళ భ్రమలో ఉండకూడదు. ఆ యాప్ ద్వారా ఏం సాధిద్దాం అంటే ఇక్కడ ఒకటే సార్, అంటే ఇక్కడ ఒకటే ఇందాక సురేష్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తూ ఉంటాయి పైన నుంచి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిధి దాటొద్దు అని చెప్పేసి మా అధిష్టానం చెబుతూ ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఈ పోస్టులను ఎవరు పెడుతున్నట్టు? అంటే వీళ్ళకి తెలియకుండా జరుగుతుందా, లేకపోతే నిజంగానే ఆదేశాలు వచ్చాయా? సో ఆదేశాలు రాకుండా సురేష్ గారు ఏమైనా అబద్ధం చెప్పారా, లేకపోతే పెట్టేటటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదా, ఏంటి అసలు? ఎందుకని అంటే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందంటారా? సార్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో అయితే అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను గత 5-6 సంవత్సరాల నుంచి నేను టీవీ డిబేట్స్కి వస్తా ఉన్నా. ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ కార్యకర్తల్ని మందలించింది లేదు, వాళ్ళు బూతులు తిట్టొద్దు అని వారించింది లేదు, లేకపోతే మీరు ఇట్లా ప్రవర్తించండి, మీరు ఇట్లా స్ట్రీమ్ లైన్గా ఉండండి అని చెప్పి వాళ్ళకి చెప్పింది లేదు. మీరు ఎన్ని బూతులు తిడితే మీకు అంత గుర్తింపు, మీరు ఎన్ని బూతులతో ప్రెస్ మీట్లు పెడితే మీకు అన్ని మంత్రి పదవులు, లేకపోతే మీరు ఎంతమంది మీద ఆఖరికి వీళ్ళ సభలు పెట్టుకుని అక్కడ ఒక బొమ్మలు పెట్టుకుని, అంటే వేరే పార్టీ నాయకుల్ని ప్రతిబింబించేలాగా కార్టూన్స్ పెట్టి అక్కడ వాళ్ళతో వాటిని కొట్టించే పరిస్థితి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళతో వాళ్ళ పైశాచికత్వాన్ని తీర్చుకునేలాగా, వాళ్ళు పైశాచిక ఆనందం పొందేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని కంట్రోల్ చేస్తారని ఎట్లా అనుకుంటాం? సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాని ఎట్లా భ్రష్టు పట్టించాడో 2019 నుంచి 24 మధ్యలో మనం చూసాం కదా. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వారించిన పరిస్థితి ఉందా? సరే, సోషల్ మీడియా సంగతి పక్కన పెట్టండి, సోషల్ మీడియాలో కంట్రోల్ చేయడం కొంత కష్టం అవుతుంది ప్రభుత్వానికైనా పోలీస్ శాఖకైనా, ఎందుకంటే అన్నోన్ ప్రొఫైల్స్ లక్షల కొలది ఉన్నాయి కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పందా టువర్డ్స్ క్రిమినల్స్ ఎలా ఉందండి? 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఏదో తెలిసి తెలియక యాక్సిడెంట్ చేశాడు. సరే, తెలిసి తెలియకుండా చేసేవాడు 18 సంవత్సరాలు అంటే మేజర్ కదా. మన భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు వస్తే మేజరు, వాడికి ఓటు హక్కు వస్తుంది. తెలుసో తెలియకో ఒక హత్య చేశాడు, లేకపోతే మర్డర్ చేశాడు, లేకపోతే యాక్సిడెంట్ చేశాడు, చనిపోయారు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు అనే వ్యక్తి ఆయన ఒక మంత్రిగా పనిచేశాడు కదా, డాక్టర్ కదా, ఎమ్మెల్యేగా పనిచేశాడు కదా. అతనికి తెలియదా బాధితుల్ని ఎట్లా పరామర్శించాలి, ఎట్లా ఆదుకోవాలని అతనికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి 23 సంవత్సరాల వయసున్నవాడు తెలుసో తెలియకో ఒక మర్డర్ చేశాడు, తెలుసో తెలియకో ఒక 23 కేసులు ఉన్నాయి అని ఈయన వాళ్ళ వెనకాలేసుకొస్తూ వాళ్ళ గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వ్యక్తి, మర్డర్ చేసిన వాళ్ళనే వెనకేసుకొస్తున్న వ్యక్తి, రౌడీ షీటర్లనే వెనకేసుకొస్తున్న వ్యక్తి. అలాంటిది సోషల్ మీడియాని ఖండించడం అంటే, సోషల్ మీడియా అంటే వీళ్ళ దృష్టిలో నథింగ్ కంపేర్ టు మర్డర్ గానీ, లేకపోతే ఒక రోడ్డు మీద గుద్దేసి పారిపోతే హిట్ అండ్ రన్ కేసులో వాళ్ళని వెనకేసుకొస్తూ, లేకపోతే గంజాయి కేసులో ఉన్న వాళ్ళని పరామర్శిస్తూ, అవే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నగా కనిపించినప్పుడు సోషల్ మీడియా అబ్యూస్ కానీ, సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న ప్రవర్తన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ఎందుకు అనిపిస్తుంది సార్? ఈ రోజున పోలీసులు అంటే ఎవరు భయపడతారు సార్? పోలీసులు అంటే దొంగలు భయపడతారు, దోపిడీదారులు భయపడతారు, లేకపోతే గంజాయి మోక భయపడిద్ది. వాళ్ళ మీద ఎవరు కంప్లైంట్ చేస్తారు? ఎవరికి కంప్లైంట్స్ ఉంటాయి పోలీసుల మీద? వీళ్ళందరికీ కంప్లైంట్స్ ఉంటాయి. రేపు పొద్దున ఈ యాప్ తో ఏం జరగబోతుందంటే, ఎవడో ఒక 18 ఏళ్ల వయసు కుర్రాడు రోడ్డు మీద హిట్ అండ్ రన్ కేసు ఉంటే వెంటనే యాప్ లోకి వెళ్ళి, అన్నా తెలుసో తెలియకో గుద్దేశాను నన్ను కాపాడు, లేదంటే ఎవడో ఒక గంజాయి పెడ్లరో లేకపోతే పెడ్లరో, అన్నా తెలుసో తెలియక ఒక పొట్లం గంజాయి అమ్మాను నన్ను కాపాడు